హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి. పాస్ట్ 3-4 డేస్ నుంచి నేను టెక్ న్యూస్ చేయట్లేదు కదా. రీజన్ ఏంటి అంటే మా మదర్కి కొంచెం హెల్త్ బాగాలేకుండా అందుకోసం హైదరాబాద్ తీసుకువెళ్ళాల్సి వచ్చింది. సో దాని మూలంగా ఈ వీడియోస్ అయితే చేయలేదు. ఇంతకుముందే నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. సో ఫాస్ట్గా టెక్ న్యూస్ నోట్ చేసేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను. దానిలో భాగంగా ఇప్పుడు రికార్డ్ చేయడం అనేది సెకండ్ టైం. ఇంతకుముందు ఏం చేశానంటే రికార్డ్ బటన్ నొక్కకుండా వీడియో చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఎనీవేస్ వీడియో కంటిన్యూ చేసినట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నోట్ 9, రెడ్మీ నోట్ 9 ప్రో, రెడ్మీ నోట్ 9 మ్యాక్స్ అనే పేరుతోటి వీళ్ళు 3 డివైస్ని తీసుకొస్తారని చెప్పేసి మనకి ఇంతకుముందు లీక్స్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏంటి అంటే రెడ్మీ నోట్ 9 ప్రోకి సంబంధించిన ఒక అన్బాక్సింగ్ వీడియో అనేది వియత్నాంకి సంబంధించిన యూట్యూబర్ ఒక ఆయన అయితే లీక్ చేశాడు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే బ్యాక్ అది క్వాడ్ కెమెరా సెటప్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనకు ఈ రెడ్మీ 9 అని డివైస్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు ప్రీవియస్గా రెడ్మీ 7, రెడ్మీ 8 అని ఒక సిరీస్ని తీసుకొచ్చారు చూసారా. సో దాన్ని తీసేసి వీళ్ళు రెడ్మీ నోట్ 9ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. రెడ్మీ నోట్ 9ని ఏదైతే ఉంటుందో రెడ్మీ నోట్ 9 ప్రో రూపంలో, తర్వాత రెడ్మీ నోట్ 9 ప్రోని రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ రూపంలో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి దీన్ని ఏ ప్రైస్లో తీసుకొస్తారు అనేది అయితే రేపు మనకు తెలిసిపోద్ది. రేపు వీళ్ళు లైవ్ ఈవెంట్ చేయబోతున్నారు కదా. సో ఆ ఈవెంట్లో కూడా వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఒక క్విజ్ని కూడా పెట్టారన్నట్టు. సో దానిలో వీళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారట లైవ్లో. సో ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళకి మేము ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పేసి అయితే రెడ్మీ వాళ్ళు చెప్తున్నారు. 1000 మెంబర్స్ని సెలెక్ట్ చేయబోతున్నట్టయితే చెప్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఆ లైవ్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ యూ2 గురించి. ప్రీవియస్గా వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ యూ1 చాలా సక్సెస్ అయింది. 25 మెగాపిక్సెల్ కెమెరా, సెల్ఫీ కెమెరా తోటి మొబైల్ తీసుకొచ్చారు. సెల్ఫీ సెంట్రిక్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీని సక్సెసర్ రియల్మీ యూ2 వస్తుందని చెప్పేసి ప్రీవియస్గా రూమర్స్ వచ్చాయి. తర్వాత రావని వచ్చింది. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ఒక లైవ్ ఇమేజ్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. లైవ్ ఇమేజా లేకపోతే రెండారా ఏంటి అనేది అయితే ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. కాకపోతే లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే బ్యాక్ ఇది క్వాడ్ కెమెరా సెటప్ తోటి రాబోతున్నట్టు తెలుస్తుంది. ఎలాగైతే రెడ్మీ నోట్ 10 ప్రో కనిపిస్తుందో అలానే బ్యాక్ ఇది క్వాడ్ కెమెరా సెటప్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన రియల్మీ యూ1 చాలా బాగా సక్సెస్ అయింది. మంచి ప్రాసెసర్ తోటి తీసుకొచ్చారు, మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. సో ఈసారి వీళ్ళు ఈ మొబైల్ కూడా మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే చాలా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది వేరే బ్రాండ్స్కి. నెక్స్ట్ వచ్చేసి OnePlus గురించి. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే వీళ్ళు OnePlus 8, 8 Pro, 8 Lite అని చెప్పేసి 3 డివైస్ తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ అన్ని డివైజెస్ 5G తోటి వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రీవియస్గా వచ్చిన లీక్స్ ప్రకారం 8, 8 Pro మాత్రమే 5G తోటి వస్తాయని చెప్పుకున్నాం కదా. కాకపోతే ఈసారి ఈ లైట్ ఏదైతే ఉంటుందో అది కూడా 5G తోటి రాబోతుంది. సో మరి దానిలో ఏం ప్రాసెసర్ వాడతారు అనేది అయితే ప్రీవియస్గా వచ్చిన లీక్స్ ప్రకారం డెమెన్సిటీ 800 ఆ డెమెన్సిటీ 1000 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ రెండు అంటే OnePlus 8, 8 Pro అయితే స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. మరి వీళ్ళు వీటిని ఏ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తారని చెప్పేసి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. ప్రీవియస్గా వీళ్ళు OnePlus డివైస్ని చాలా తక్కువ ప్రైస్కి తీసుకొచ్చేవాళ్ళు. ఈసారి చూసుకున్నట్టయితే OnePlus 8 45,000కి, OnePlus 8 Pro 50,000 వరకు అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ కంటిన్యూ చేయబోయే ముందు ఎవరికైతే మ్యాగజైన్స్ చదవడం ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మ్యాక్స్టర్ అనే వెబ్సైట్ని యూజ్ చేసి చాలా రకాల మ్యాగజైన్స్ అయితే చదవచ్చు. అయితే దీనిలో సబ్స్క్రిప్షన్ ఫీ ఉంటుంది 999 అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో క్యాష్ కరో అని చెప్పేసి ఒక వెబ్సైట్ లింక్ ఇస్తాను. దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ అయితే మీకు ఒక 25 రూపీస్ వస్తాయి. దాంతోపాటే ఇప్పుడు ఈ లింక్ యూజ్ చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే మీకు 1080 రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో వస్తాయి. అంటే మనకు ఆ సబ్స్క్రిప్షన్ ఫ్రీగానే వచ్చినట్టు. సో ఎవరైనా ఎక్కువగా మ్యాగజైన్స్ చదువుతూ ఉంటారు చూసారా, సో వాళ్ళకు ఈ డీల్ అయితే పనిచేస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేసి చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ గురించి. ఇవన్నీ మనకు ఫేస్బుక్కి సంబంధించిన కంపెనీకి సంబంధించినవి అని చెప్పేసి తెలుసు కదా. అయితే వీళ్ళు ఒక ఫీచర్ని తీసుకొస్తారని చెప్పేసి ఇంతకుముందు రూమర్ వచ్చింది. ఏంటి అని అంటే ఒక దాంట్లో ఉండే పోస్ట్ ఏవైతే ఉంటాయో అవన్నింటిని వేరే ప్లాట్ఫామ్ మీద షేర్ చేసుకునే ఫీచర్ని తీసుకొస్తారని చెప్పేసి లీక్స్ వచ్చాయి కదా. అయితే ఇప్పుడు ఈ ఫీచర్ని టెస్ట్ చేస్తున్నారు అన్నట్టయితే ఒక మనకు స్క్రీన్ షాట్ కనిపించేస్తుంది. ప్రజెంట్ బీటా టెస్టర్స్కి ఇస్తారు, తర్వాత మెల్లిమెల్లిగా స్టేబుల్ అప్డేట్ తీసుకొచ్చి అందరి యూజర్స్కి అయితే రూల్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్కి సంబంధించి గూగుల్ పిక్సెల్ 4a, 4a XLకి సంబంధించిన ఒక వీడియో అయితే ఇంటర్నెట్లో కనిపిస్తుంది. అయితే మరి ఇది రియలా అబద్ధమా అనేది అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన పోస్టర్స్ అయినా కానివ్వండి, అంటే బిల్ బోర్డ్స్ ఉంటాయి సార్, ఆ బిల్ బోర్డ్స్ అయినా కానివ్వండి, ఇటువంటి లైవ్ వీడియో ఇమేజెస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి శాంసంగ్ గురించి. శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గ్యాలక్సీ M21, శాంసంగ్ గ్యాలక్సీ M11 ఈ 2 మొబైల్స్ని అయితే మన ఇండియన్ మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నారు. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన శాంసంగ్ గ్యాలక్సీ M20 చాలా ఎక్కువ క్లిక్ అయింది. అయితే ఈసారి M21 March 16th రోజు తీసుకొని రాబోతున్నారు. మరి అదే రోజు M11 కూడా తీసుకొస్తారా రారా అనేది అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. శాంసంగ్ గ్యాలక్సీ M21 గురించి మాట్లాడినట్టయితే Exynos 9611 ప్రాసెసర్ తోటి 6000 mAh బ్యాటరీ తోటి 48 మెగాపిక్సెల్ కెమెరా తోటి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్
మన 11 గురించి మాట్లాడినట్టయితే అంటే సామ్సంగ్ గెలాక్సీ M11 గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ పంచ్ హోల్ డిస్ప్లే తోటి డ్యూయల్ కెమెరా తోటి ఈ మొబైల్ రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యాధి గురించి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ఆ వ్యాధి గురించి గడగడలాడిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ వ్యాధి అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను దాని పేరు విషయం చేస్తే మన వీడియోకి సంబంధించిన మానిటైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఆగిపోతుంది. అందుకోసమే ఇక్కడ నుంచి దాని పేరు చెప్పకుండా నేను వ్యాధి అని చెప్తాను. సో ఆ వ్యాధి ఏంటి అనేది మీరు కింద కామెంట్లో రాయొచ్చు. సో ఆ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అని తెలుసుకోవడానికి రకరకాల ప్రయోగాలు అయితే సైంటిస్టులు చేస్తుంటున్నారు కదా. అయితే కొంతమంది రీసెర్చర్స్ ఏం చేశారంటే అటువంటి వైరస్నే ఏం చేశారంటే కొంతమందికి ఎక్కిస్తున్నారు అన్నట్టు. సో దానికోసం 3 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్టయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే నేను అనుకున్నాను దీనికి ఎవరు వస్తారులే అనుకున్నాను. కాకపోతే కుప్పలు తెప్పలకు వచ్చేసి మేము దాన్ని టెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ శరీరంలోకి ఎక్కించుకుంటున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పోకో F1 గురించి. దీనికి ఆండ్రాయిడ్ 10 అప్డేట్ని రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు బీటా రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈసారి ఆండ్రాయిడ్ 10కి సంబంధించిన స్టేబుల్ అప్డేట్ రూల్ అవుట్ అవడం స్టార్ట్ అయిపోయింది. మీ దగ్గర డివైస్ ఉంటే మీకు కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి iPhone SE 2 గురించి దీన్ని మార్చిలో తీసుకొస్తారని చెప్పేసి మనకు రూమర్స్ వచ్చాయి కదా. కాకపోతే ఇది పోస్ట్పోన్ అయినట్టయితే తెలుస్తుంది. ఎందుకు పోస్ట్పోన్ అయిందో మీ అందరికీ తెలిసిందే. దాంతోపాటు iPhone 12 కూడా రాబోతుంది 4440 mAh బ్యాటరీ తోటి 64 మెగాపిక్సెల్ కెమెరా తోటి. అది కూడా 5G తోటి ఈసారి iPhone 12 అయితే రాబోతున్నట్టు లీక్స్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి VU టీవీ గురించి. ఇవాళ దీన్ని అయితే లాంచ్ చేసేసారు. ఒక టీవీని 4K టీవీ అన్నట్టు 25,000 ప్రైస్లో లాంచ్ చేసేసారు. అయితే నాకు కూడా ఒక VU టీవీ వచ్చి ఉంది అన్బాక్సింగ్ కోసం. కాకపోతే ఇన్ని రోజులు నేను లేను కాబట్టి దాన్ని అన్బాక్సింగ్ చేయలేకపోయాను. త్వరలో దానికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే నేను మీ ముందుకి తీసుకొస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ 10 గురించి. సో ఎవరైతే ఆండ్రాయిడ్ 10 అప్డేట్ చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా బగ్స్ వస్తున్నాయని చెప్పేసి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాం కదా. అయితే కొంతమంది రెడిట్ యూజర్స్ కొన్ని పోస్టులు అయితే చేస్తున్నారు. దాని ప్రకారం ఎవరైతే MI A2 డివైస్లో ఈ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ చేసుకున్నారో వాళ్ళ డిస్ప్లేలో ప్రాబ్లం వస్తున్నాయని చెప్పేసి కొంతమంది రెడిట్ యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు. సో మరి దీన్ని గూగుల్ వాళ్ళు ఎప్పుడు ఫిక్స్ చేస్తారనేది అయితే మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ న్యూస్ చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనము ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే దేనిలో చూసాం? సూపర్ అమోలెడ్ డిస్ప్లేలోనే చూసాం కదా. కాకపోతే రెడ్మీ వాళ్ళు 2020 ఎండింగ్ కల్లా LCD డిస్ప్లేస్లలో కూడా ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ తోటి మొబైల్స్ తీసుకొని రాబోతుంది. ఒకవేళ ఈ టెక్నాలజీని వీళ్ళు LCD డిస్ప్లేలో ఇంప్లిమెంట్ చేసినట్టయితే మనకు చాలా తక్కువ ప్రైస్లో మనం ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని చూడబోతున్నాం. ఇప్పటికే 10,000 బడ్జెట్లో కూడా ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు చూస్తున్నాం కదా. అయితే మరి వీళ్ళు LCDలో ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మనకు ఇంకా 10,000 లో బడ్జెట్లో చాలా మొబైల్స్లో ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు సూపర్ అమోలెడ్ డిస్ప్లే గురించి మాట్లాడితే దాని కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా. అందుకోసమే ఈ ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దానిలో యూజ్ చేయాలి అంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే వాడాలి కాబట్టి ఆ మొబైల్ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉండేది. మరి వీళ్ళు LCDలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారంటున్నారు కాబట్టి ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉండబోతున్నాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా రేపు నేను రియల్మీ 6 Pro రియల్మీ బ్యాండ్కి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. ఆ డివైస్ ఎప్పుడో వచ్చాయి, కాకపోతే నేను ఊర్లో లేను. అందుకోసమే ఆ అన్బాక్సింగ్ చేసిన తర్వాత కింద కామెంట్లలో యు ఆర్ టూ లేట్, నువ్వు ఇప్పుడే నిద్ర లేచావా, నీకు ఇప్పుడు డివైస్లు దొరికాయా, ఇటువంటి కామెంట్స్ అయితే రాయకండి. థ్యాంక్ యూ.